అయితే వ్యవసాయంలో ముఖ్యంగా రైతు సోదరులు వారు వేసుకునేటటువంటి ఏవైతే పంటలైతే ఉంటాయో వాటిలలో మనం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులకి తప్పకుండా ఎరువులు అనేవి చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటివి. ఎందుకంటే ఏ పంటకైనా కూడా కంపల్సరీ భూమిలో సారం ఉన్నా కానీ కంపల్సరీ పైపాటుగా కంపల్సరీ మనం రైతులు ఎరువులను వేసుకోవాలి. సో ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే సమపాళ్లల్లో ఎరువులను వేసుకోవడం అనమాట. అంటే మనం ఒక పోషకాన్ని ఎక్కువ వేసుకొని ఇంకొక పోషకాన్ని తక్కువగా వేసుకోవడం వల్లనో ఇలా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో రైతులు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా సేంద్రియ రసాయనిక ఎరువులు లేదా జీవన ఎరువులు ఈ మూడింటిని సమపాళ్లల్లో కంపల్సరీ ప్రతి పంటలో కూడా రైతులు వేసుకోవాలి. కేవలం రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడకుండా వారు తప్పకుండా సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులను వాడుకోవాలి. కానీ ఓన్లీ మనం రసాయనిక ఎరువులనే వాడేసి మనం కంపల్సరీ పంటలు పండియాలంటే కూడా రాబోయే రోజుల్లో మనకేంటంటే చాలా వరకు భూసారం క్షీణించే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ ప్రతి వర్షాకాలానికి కానీ యాసంగికి కానీ రైతులు వారు వేసుకునే పంటల్లో కంపల్సరీ సమపాళ్లలో సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, అలాగే రసాయనిక ఎరువులు ఈ మూడింటిని సమపాళ్లలో వాడుకొని తద్వారా పంటల దిగుబడిని పెంచుకోవాలని చెప్పేసి చెప్పడమే సమగ్ర ఎరువుల యాజమాన్యం.